గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఈ డైలాగ్ బాగా పాపులర్. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ మంచి కార్యక్రమం మొదలుపెట్టాడు. జనాల్లో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అయితే వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇంటికే పరిమితమై ఉన్నాడు. రీసెంట్‌గా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన భూ కబ్జాలు బయటకొచ్చాయి. దాదాపు 30 ఎకరాలు భూ కబ్జా కుంభకోణం అయితే చేశాడు. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూస్తే, సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి ఆనుకొని ఉన్న చిక్కవడియార్ అనే చెరువును ఆక్రమించాడు. ఏకంగా మనోడు చెరువును ఆక్రమించేశాడు. ధర్మవరం గ్రామ రెవెన్యూ పరిధిలోని 904, 905, 908, 909 సర్వే నంబర్‌లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తమ్ముడు భార్య ఉస్మతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది బాగానే ఉంది. గవర్నమెంట్‌కి స్టాంప్ డ్యూటీ కట్టారు. రైతులకి ఇవ్వాల్సిన మనీ అయితే ఇచ్చేశారు. అధికారికంగానే 25 ఎకరాలు కొనుగోలు చేశారు. కానీ దాని పక్కన ఆనుకొని ఉన్న చెరువు భూములను కూడా కబ్జా చేశారు. 908, 909, 910, 616-1 సర్వే నంబర్‌లోని దాదాపు 20 ఎకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించి మనోడైతే ఫామ్ హౌస్ కట్టేసుకున్నాడు. ఈ ఫామ్ హౌస్‌లో, ఈ విలాసవంతమైన ఫామ్ హౌస్‌లో రేసింగ్ ట్రాక్, గుర్రాల కోసం షెడ్లు, చెరువులో బోటింగ్ కోసం సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చెరువేమి ఈయనది కాదు. ఇలా తాత ముత్తాతలు కట్టించింది కాదు. కానీ ఆ చెరువుని కూడా మనోడు కబ్జా చేసుకొని తన విలాసాల కోసం దాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. గతంలో రాజులు తమ వేస విడిది కోసమో, విలాసాల కోసమో చెరువులు తవ్వించి అందులో ఈ బోట్ షికారు చేసేవాళ్ళు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అవన్నీ గుర్తున్నాయో ఏమో చెరువును ఆక్రమించుకొని తన విలాసాల కోసం ఉపయోగించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇక్కడ కొన్న భూమిని కూడా వెంకటరామరెడ్డి తమ్ముడు భార్య ఉస్మతి గారు తన పిత్రార్జితం కింద చూపించుకున్నారు. ఆమెది కర్నూలు. కర్నూలులో ఉన్నోళ్ళకి ఇక్కడ ధర్మవరంలో పిత్రార్జితం 25 ఎకరాలు. వినటానికి విచిత్రంగా ఉంది. ఈ విషయంపై నారా లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడే ఆరోపణలు చేశాడు. అప్పట్లో మనోడు నా మీద ఎలాంటి అవినీతి మరకలు లేదు, నేను ఎలాంటి కబ్జాలు చేయలేదు, దమ్ముంటే మీరు నిరూపించినట్టు సవాల్ విసిరాడు. ఇప్పుడు ఆ టైం వచ్చింది. దానికి సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఆక్రమించిన స్థలాలను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలి, లేకపోతే ఆ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. కేవలం ఈ 20 ఎకరాలే కాదండి, మరో 10 ఎకరాలు కూడా మనోడు కబ్జా చేశాడు. మల్లు కాలువ గ్రామ పరిధిలోని 1-1, 2-1, 2-2, పోతుల నాగేపల్లి గ్రామ పరిధిలోని 43-2A, 43-2B సర్వే నంబర్లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా తన తమ్ముడు భార్య అయినటువంటి ఉస్మతి పేరు మీద, తన ప్రధాన అనుచరుడు జె సూర్యనారాయణ పేరు మీద నమోదు చేశాడు. ఇక్కడ కేతిరెడ్డి తెలివి మెచ్చుకోవాలండి. ఆక్రమించిన భూములను, కబ్జా చేసిన భూములు తన పేరు మీద పెట్టుకోలేదు. తన తమ్ముడు భార్య పేరు మీద, తన అనుచరుల పేరు మీద పెట్టేసి తను మాత్రం దర్జాగా విలాసాలైతే అనుభవించాడు. దానికి సంబంధించిన పాపం ఇప్పుడు పండింది. ఆయనకి కబ్జా చేసిన భూములన్నీ బేషరతుగా గవర్నమెంట్‌కి సరెండర్ చేయాలనేసి నోటీసులు ఇచ్చారు. మరి దీని మీద మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, దీన్ని ఎలా కవర్ చేసుకుంటాడు, ఎలా డిఫెండ్ చేసుకుంటాడు అనేది చూడాలి. ఒక్క కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారే కాదండి, వైసీపీ 5 ఏళ్ల పరిపాలన కాలంలో వైసీపీ నాయకులందరూ తమకు అనుకూలమైన ప్లేసులో తమకు చిక్కిన కాడికి చిక్కినంత భూములు కబ్జా చేశారు. ఆ భూములు విడిపించడానికి తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఒక యాక్ట్ అయితే తీసుకొచ్చారు. ల్యాండ్ గ్యాపింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ యాక్ట్‌ని ప్రయోగించి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ నుంచి భూమిని విడిపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీలోని పెద్ద తలకాయలు చేసిన భూ కబ్జా కుంభకోణాలన్నీ బయటకొస్తాయి.